ఎవరైనా అనుకుంటే అది తప్పు అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. సరే వారు ఇక్కడ లేరు, వారి పేరు ఎందుకు ప్రస్తావిస్తలేను అంటే సభలో లేని సభ్యుల పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. కాకపోతే అహ్మదాబాదులో ఒక స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఉండే అధ్యక్ష. స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఉన్న స్టేడియం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఉక్కు మనిషి, స్వతంత్రం కోసం కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అట్లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఉన్న స్టేడియంని నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మార్చింది అధ్యక్ష. దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తీసి నరేంద్ర మోడీ గారు పేరు పెట్టింది గుజరాత్లో జరిగింది అధ్యక్ష. మేము అట్లాంటి తప్పిదం చేయలేదు అధ్యక్ష, చెయ్యం. మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మొదటిసారి ఏదైతే ఈ ప్రభుత్వం అందుకోసమని బాధ్యత ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసి జాగ్రత్తగా, ఎందుకంటే మనం చాలామందికి ఆదర్శంగా నిలబడాల్సిన వాళ్ళం అధ్యక్ష. కాబట్టి దయచేసి ఈ సభలో నా విన్నపం ఒక్కటే సభ్యులకు, పరిపాలనలో భాగంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా పరిపాలనలో భాగంగానే రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల కానీ, పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోసయ్య గారి పట్ల కానీ, ఆర్యవైశ్య సమాజం పట్ల కానీ ప్రభుత్వానికి అపారమైన గౌరవము, నమ్మకము, విశ్వాసం ఉన్నది. అందుకే ఈ సభ ద్వారా తమరి అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చెర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్నాం అధ్యక్ష. నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చెల్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష. అదేవిధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష. రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్. దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు, జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. వారు ఉమ్మడి రాష్ట్రానికి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు. ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఎనలేని సేవలు అందించారు. వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను పూర్తిగా హైదరాబాద్కు వచ్చిన చీరాలలో నాకేమీ లేదు, నేను మొత్తం హైదరాబాద్ వాసిని, నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను పెద్దలు రోసయ్య గారు చెప్పారు. వారి పట్ల మా అందరికి, ఇక్కడున్న సభ్యులకి, ఇంక్లూడింగ్ మా పెద్దలు దామోదర రాజనరసింహ గారికి, ఇక్కడున్న మిత్రులకి ఎవ్వరికి కూడా భిన్నాభిప్రాయాలు లేవు.